ఒకటి ఉంటుంది బ్రోకర్ టీం, అది గాడిద కొడుకుల టీం ఒకటి ఉంటుంది, ఐపాక్ టీం అని. వాళ్ళంతా ఎవరు, ఈ సజ్జల భార్గవరెడ్డి అని, సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవరెడ్డి అని. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు, సలహాదారుడు ఎవరికి, మన పొలిటికల్ బ్యూరో సభ్యుడు, మన జగన్మోహన్ రెడ్డికి సలహాదారుడు. ఒకప్పుడు సబ్ ఎడిటర్ ఈనాడికి కావచ్చు, మన ఉదయం కావచ్చు, కొన్నిటి పాప చేశాడు. అతను కొడుక్కి ఇచ్చారు. మనోడు చేసే పని ఏంటంటే కొన్ని వందల ఫ్యాన్ పేజీలు, అంటే ఫేస్బుక్ పేజీలు క్రియేట్ చేసి నాలాంటోడు నీలాంటోడు మాట్లాడితే వాళ్ళ అక్కా చెల్లెలు బట్టలు తీసినట్టుగా ఫోటోలు క్రియేట్ చేయడం, వాళ్ళ మీద దుర్భాషలాడుతూ కామెంట్లు పెట్టడం, వాళ్ళని నీచాతినీచంగా చిత్రీకరించడం, ఫోన్లు చేసి వాళ్ళని బాగా స్ట్రెస్కి గురయ్యేలా చేయడం మనోడు చేసే సోషల్ మీడియా అంతా మన సజ్జల భార్గవరెడ్డి. మనోడు జూన్ 4వ తారీఖుని మనోడు పడే పాటు చూస్తే నువ్వు ఆ రోజు ఈ 4వ తారీఖు నుంచి చాలా ఆనందపడతావు. మనోడు చేసిన చేష్టాలు, మనోడు అత్యుత్సాహం చేష్టాలు, మనోడు శ్రీరెడ్డికి డబ్బులు ఇచ్చి తిట్టించేది, మనోడు జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తాడు, ఆ జగన్మోహన్ రెడ్డి చెప్తాడు బిల్ పాస్ అవుతుంది డబ్బులు ఇచ్చేసి అంటాడు. ఈరోజు పోసాన్ని తిడుతున్నాడన్నా, లేకపోతే బోరుగడ్డ అనిల్ తిడుతున్నాడన్నా, పంచప్రభాకర్ అని ఒకటి తిడతాడన్నా, శ్రీరెడ్డి తిడుతుందన్నా. వీటన్నిటికీ కేంద్ర బిందు ఒకే ఒక్కడు సజ్జల భార్గవరెడ్డి. సోషల్ మీడియా మొత్తం చూసుకుంటాడు. నా బొట్టు నీ బొట్టు మాట బూతులు తిట్టించేది కూడా మనోడే, కేవలం మనోడే. ఎవరన్నా మన వెంగళపూడి అనిత గారు మాట్లాడిన ఎవ్వరు ఏ ఒక్క విషయంలో ఒక్క మాట ఎవరి దగ్గర కేసు వెళ్ళి చెప్పినా, ఒక రసబండ దగ్గరికి వెళ్ళి చెప్పినా, వాడు మెసేజ్ చేసుకున్న ఫేస్బుక్లో నువ్వు పోస్ట్ చేసినా ఇమ్మీడియట్లీ మీ ఇంట్లో అక్కలు కానీ చెల్లెలు కానీ భార్యలు కానీ ఫోటోలు వాటి మీద దుర్భాషలు దౌర్భాగ్యంగా పెట్టించేది ఈ గాడిద కొడుకు సజ్జల భార్గవరెడ్డి. ఈడి కథ జూన్ 4వ తారీఖు. ఇప్పటికే సైలెంట్ అయినట్టు కనిపిస్తుంది కదా. సైలెంట్ అనేది ఏంటి అంటే చేయాల్సినంత చేశాడు. ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇప్పుడు సైలెంట్ అయితే ఎంత, సైలెంట్ అవ్వకపోతే ఎంత. మా ఆడవాళ్ళని తిట్టారు, మా ఆవిడని తిట్టించాడు, ఆ భయంకరమైన బూతులు మా ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో కొన్ని లక్షల పెట్టించింది ఈ అదవే, ఈ పోరంబోకు, ఈ సజ్జల భార్గవరెడ్డి అనేవాడు పెట్టించింది మనవాడు. అది ఎవరికైనా తెలుసు. ఈ ఆంధ్రప్రదేశ్